హాయ్ అండి. మై డియర్ రావణ్ పార్ట్ 35. నేను లేనప్పుడు దాంతో కలిసి వస్తున్నావారా అని కోపంగా సూర్య గొంతు మీద పట్టు పెంచి అంటాడు అర్జున్. బావా, లేదు బావా, నేను అసలు ఎప్పుడూ కలవలేదు బావా, నిజంగా బావా అని బ్రతిమలాడుతున్నాడు సీరియస్గా సూర్య. అర్జున్ సూర్యని ఫోర్స్గా నెట్టేసరికి కింద పడ్డాడు. ఆద్య సైడ్ చూసి, ఏంటే మాట రావటం లేదా చెప్పు అని మళ్ళీ వాయిస్ పెంచి అంటాడు అర్జున్. ఆద్యకి ఊపిరి ఆడక భారంగా ఊపిరి తీసుకుంటుంటే విసురుగా ఆద్యని పక్కకి నెట్టగానే గట్టిగా ఊపిరి తీసుకుంటూ గొంతు దగ్గర చేతిని పెట్టుకుని దగ్గుతుంది. కొంచెం సేపటికి నార్మల్ అయ్యాక అందరినీ చూసింది ఒకసారి ఆద్య. అందరూ కూడా బొమ్మల్లా నిలబడి కన్నీళ్లు కారుస్తున్నారే తప్ప ఆపడానికి ఎవ్వరు కనీసం ఒక్కరు కూడా ముందుకి రావడం లేదు అర్జున్కి భయపడి. ఆద్య నార్మల్ అయ్యాక లేచి నిలబడి కన్నీళ్లతో బావా అన్న మాట ఒకటొచ్చింది అంతే. అర్జున్ కోపంగా వచ్చి ఆద్య దవడ వాచిపోయేలా ఫోర్స్గా కుట్టాడు ఒక దెబ్బ. అంతే, అంత దూరాన వెళ్ళి పడిపోయింది. తల అంతా గిర్రున తిరుగుతూ ఉంటే ఫ్లోర్ మీద అలానే పడి ఉంది. రోజా కంగారుగా ఆద్య దగ్గరికి వచ్చి ఆద్యను లేపడానికి ట్రై చేస్తుంది. కానీ ఆద్య కళ్ళు కూడా తెరవలేకపోతుంది. పెదవి చిట్లి రక్తం కూడా వస్తుంది. ఆద్యకి అసలు ఏమీ కనిపించడం లేదు. తల అంతా తిరుగుతుంది. రోజా వాటర్ తీసుకొచ్చి ఆద్యకి కొన్ని తాగిపించి ఫేస్ పై కొన్ని వాటర్ చల్లింది. ఒక 10 నిమిషాలకు కొంచెం నార్మల్ అయ్యాక లేచి నిలబడింది. భయంతో రోజాని పట్టుకుని అర్జున్ చైర్లో కూర్చొని ఆద్యని చూస్తున్నాడు. కొంచెం కూడా జాలి వేయటం లేదు సార్ గారికి. ఆద్య సైలెంట్గా లేచి నిలబడ్డాక అర్జున్ కోపంగా, బావ ఎవడే నీకు? బావ ఎవడు? చంపుతా, ఇంకొకసారి బావా అన్నావు అంటే అని బేస్ వాయిస్తో అంటాడు అర్జున్. ఆద్యకి భయం ఇంకా ఎక్కువై, సో సో సారీ సార్, తెలియక అన్నాను. ఈ పెళ్ళి మీ ఫ్యామిలీ మెంబర్స్దని నాకు తెలియదు సార్. నా ఫ్రెండ్ తీసుకొస్తే నేను వచ్చాను, అంతేకాని మీ ఫ్యామిలీ మెంబర్స్ మ్యారేజ్ అని నాకు తెలీదు. మళ్ళీ ఇంకెప్పుడు మీ కంటికి కనిపించండి సార్. సారీ సారీ సార్ అని భయంతో మళ్ళీ మళ్ళీ సారీ చెప్తూనే ఉంది ఆద్య అర్జున్కి. నీకు మళ్ళీ చెప్తున్నాను, నా ఫ్యామిలీ విషయంలో కానీ నా విషయంలో కానీ ఇన్వాల్వ్ కావాలని చూసినా వరుసలు కలపాలని చూసినా నరికి పారేస్తా అని గంభీరంగా చెప్తాడు అర్జున్. ఓకే సార్, మళ్ళీ మీ ఫ్యామిలీ విషయంలోకి నేను ఎప్పటికీ రాను సార్, ఇప్పుడే వెళ్ళిపోతున్నా, మళ్ళీ మీ మీ కంటికి కూడా కనిపించని సార్ అని వణుకుతున్న గొంతుతో చెప్తుంది ఆద్య. గెట్ లాస్ట్ అని బేస్ వాయిస్తో అరిచాడు అర్జున్. అంతే, దెబ్బకు ఆద్య రోజా అక్కడి నుండి పరుగున బయటికి వెళ్ళిపోయారు ఇద్దరు. వాళ్ళు వెళ్ళిపోగానే అర్జున్ కొంచెం నార్మల్ అయ్యి నార్మల్గా కూర్చుని అందరినీ ఒక చూపు చూశాడు అంతే. ఎవరి చైర్ దగ్గర వాళ్ళు సెటిల్ అయిపోయారు. భోజనం వడ్డిస్తే ఏదో తిన్నాము అంటే తిన్నాము అనిపించి వెళ్ళిపోయారు అందరూ. అర్జున్కి వర్క్ ఉండడంతో బయటికి వెళ్ళిపోయాడు. సూర్య, అంజలి, సీతగారు ఇంట్లో అందరూ కూడా ఆద్యాన్ని తలుచుకుని బాధగా ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. గేటు దాకా ఒక్కసారి వెనక్కి తిరిగి చూసి అలానే శూన్యంలోకి చూస్తూ నడుచుకుంటూ వెళ్ళిపోయింది ఆద్య. తన వెనకే వచ్చిన రోజా ఆద్య పరిగెడుతూ వెళ్తూ ఉంటే కారు కోసం కారు పార్కింగ్ సైడ్కి వెళ్ళిపోయింది. అలా కార్ని తీసుకొచ్చి ఆద్య దగ్గరికి వచ్చి ఆపింది కార్ని. అయినా కూడా ఆద్య ఏం పట్టించుకోకుండా అలానే నడుచుకుంటూ వెళ్ళిపోతుంది పాపం. బలవంతంగా ఆద్యని కారులో కూర్చోబెట్టి ఇంటికి పయనమయ్యారు ఇద్దరు. కారులో ఉన్నంతసేపు ఆద్య అసలు మాట్లాడలేదు. అలానే కళ్ళు మూసుకుని మూగగా కన్నీళ్లు కారుస్తుంది. రోజాకి అయితే చాలా బాధగా ఉంది. అర్జున్కి ఆద్యకి అసలు ఏం సంబంధమో కూడా అర్థం అవటం లేదు. అడుగుదాం అనుకుంటే ఆద్య చాలా బాధలో ఉంది. ఏమీ అనలేక సైలెంట్గా ఆద్యని చూస్తుంది రోజా. ఆద్య బొగ్గ మొత్తం చేతి గుర్తులతో ఎర్రగా వాచిపోయి ఉంది. మెడ మీద ఎర్రటి వేల గుర్తులు, పెదవి చిట్లి రక్తం గడ్డకట్టి ఉంది. ఆద్యని అలా చూసి బాధగా అనిపించింది. ఏమీ చేయలేక సైలెంట్గా ఉంది రోజా. వాళ్ళు ఫ్లాట్కి వెళ్ళి రోజా ఆద్యని తీసుకుని బెడ్ మీద పడుకోబెట్టింది. ఆద్య అయితే ఒక బొమ్మలా రోజా వెంటే వెళ్తుంది. ఏమీ మాట్లాడలేదు, చూడలేదు. ఆద్యకంతా ఏదో కలలా అనిపిస్తుంది ఇదంతా. రోజా
ఆద్యని బెడ్ మీద పడుకోబెడితే అలానే పడుకుంది పాపం కళ్ళు మూసుకుని. ఎన్నో ఆలోచనల మధ్య మెల్లిగా నిద్రలోకి జారుకుంది ఆద్య. రోజాకైతే ఆద్యని చూస్తే బాధగా అనిపించింది. రోజాకి కూడా ఆద్య పక్కనే కూర్చుని ఆద్య గురించి ఆలోచిస్తూ మెల్లగా నిద్రలోకి జారుకుంది. ఇక అర్జున్ తన ఆఫీస్‌కి వెళ్లి ఆద్యాని తలుచుకుని క్యాబిన్‌లో ప్రతి ఒక్క వస్తువును నామరూపం లేకుండా చేశాడు. ఎందుకే? ఎందుకు నా కోపానికి బలవుతావు? నేను దగ్గరగా ఉన్న ప్రతిసారి నా లిమిట్స్‌లో నేను ఉన్నా. బట్ కంట్రోల్ మిస్ అయినప్పుడు నేను దగ్గర చేసుకుందామనుకుంటే నువ్వు దూరం పెట్టావు. నీ దగ్గరికి అవుతున్న ప్రతిసారి నన్ను దూరం పెట్టావు. విసిగిపోయానే, చాలా విసిగిపోయా. నన్ను దూరం పెడుతున్న ప్రతిసారి నాకు నరకం కంటే ఎక్కువగా అనిపిస్తుంది. నిన్ను బలవంతం చేయలేకపోతున్నా. కానీ నువ్వు దూరం పెడుతుంటే తట్టుకోలేక ఆ రోజు నిన్ను బయటికి పంపించేశా. నిన్ను హాస్టల్‌లో ఉంచిందే నేను. నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలి అని. నీ సొంతంగా నువ్వు బ్రతకాలి అని. నువ్వు నన్ను దూరం పెడుతూ ఉంటే అస్సలు తట్టుకోలేక నీ మీద కోపంతో ఇలా చేశాను. కానీ నా కోసం వచ్చావు. కానీ నా కోపం పోలేదు. ఆ కోపం పోయే వరకు నీకిక ఈ శిక్ష తప్పదు అనుకున్నాడు అర్జున్ తన మనసులోనే బాధపడుతూ. ఆ కోపం వల్ల నిన్నేమైనా చేస్తాను అని నీకు దూరంగా ఉంచాను. నేనెంత కష్టమైనా ఉంటున్నాను. నా కోపం పోయిన క్షణం నిన్ను నన్ను విడదీయలేనంత దగ్గరవుతామని పక్కనే ఉన్న గ్లాస్ టేబుల్‌ని తన పిడికిలతో నేలకు రాల్చాడు. అర్జున్ ఆద్య మీద కోపం చూపిస్తున్నాడు. ప్రేమ ఉన్నట్టు మాట్లాడుతున్నాడు. మళ్ళీ కోపమని అంటాడు. ఏంటో ఈ అర్జున్ నాకైతే అర్థం కావట్లేదు ఈ అర్జున్ క్యారెక్టర్. నాకైతే ఒకటనిపిస్తుంది. ఆద్య మీద ప్రేమ ఉంది కానీ, ఆద్య చేసిన పనికి కోపం వచ్చి దూరంగా ఉంచుతున్నాడు. తన దగ్గరే ఉంటే ఏం చేస్తాడో అన్న భయంతో దూరంగా ఉంటున్నాడని అనుకుంటున్నా. ఇక అలా అర్జున్ చేతికి రక్తం కారుతున్నా కూడా ఫుల్ బాటిల్ మందు తెప్పించుకుని ఫుల్‌గా తాగి ఆఫీస్ రూమ్‌లో ఉన్న పర్సనల్ రూమ్‌లో అలానే బెడ్ మీద పడిపోయాడు. ఇక పెళ్లిలో నుంచి హర్ష కోపంగా కారులో తన మాన్షాకి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళగానే ఇంట్లో ఎవరిని కూడా పట్టించుకోకుండా తన రూమ్‌కి వెళ్ళి రూమ్‌ని కోపంగా నామరూపం లేకుండా అన్ని వస్తువులు పగలగొట్టాడు హర్ష. ఇక ఫుల్ బాటిల్ తీసుకుని బాగా తాగి అర్జున్ మీద కోపంతో అర్జున్‌ని తలుచుకుంటూ మత్తు వల్ల మెల్లిగా నిద్రలోకి జారుకున్నాడు హర్ష కూడా. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ రోజా కష్టంగా నిద్రలేచింది. తన ఫోన్‌లో అలారం సౌండ్‌కి మత్తు వదిలేదాకా అలానే కూర్చుని పక్కన పడుకున్న ఆద్య వైపు చూసింది. తను బెడ్‌షీట్ నిండుగా కప్పుకుని వణుకుతుంది. రోజా డౌట్‌గా ఆద్య నుదుటి మీద చేతిని పెట్టి చూసింది. ఒళ్ళు కాలిపోతుంది. మొత్తం బాడీ అంతా వణికిపోతుంది చలికి ఆద్యకి. వెంటనే రోజా ఆద్య లేపడానికి ట్రై చేసింది కానీ ఆద్య అసలు స్పృహలోనే లేదు పాపం. ఆద్య ఒక డాక్టర్ అయినా కూడా ఆద్యని ఆ పరిస్థితిలో చూసి రోజాకి కూడా భయం వేసింది. ఏం చెయ్యాలో తెలియలేక పాపం ఒక్కసారిగా రాహుల్ గుర్తుకు వచ్చి రాహుల్‌కి కాల్ చేస్తుంది రోజా. రాహుల్ నైట్ కూడా ఇంపార్టెంట్ కేస్ రావడంతో హాస్పిటల్‌లోనే ఉండి మార్నింగ్ 4 కల్లా ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయి పడుకున్నాడు. ఇప్పుడు ఇంత మార్నింగ్ తనకి కాల్ రావడంతో నిద్ర మత్తులోనే ఫోన్ లిఫ్ట్ చేసి హలో అంటాడు రాహుల్. హలో సార్ నేను రోజాని అని కొంచెం కంగారుగానే అంటుంది రోజా. హా చెప్పు రోజా ఏంటి ఇంత మార్నింగే ఫోన్ చేశావు ఎనీథింగ్ ఇంపార్టెంట్ అని కొంచెం సీరియస్గా అడుగుతాడు రాహుల్ రోజాని. ఆ సార్ ఆద్య ఆద్యకి ఫుల్గా ఫీవర్ ఉంది సార్. చలికి వణికిపోతుంది. అస్సలు స్పృహలో లేదు సార్. నాకు టెన్షన్‌గా ఉంది. ఏం చేయాలో తెలియడం లేదు సార్ అని టెన్షన్‌గా చెప్తుంది రోజా. ఆద్యకి ఫీవర్ అనగానే రాహుల్‌లో టెన్షన్ మొదలయ్యింది. ఓకే. ఓకే. నేనిప్పుడే వస్తాను అని టెన్షన్‌గా షర్ట్ వేసుకుని తన కారు తీసుకొని అరగంట జర్నీని 10 నిమిషాల్లో చేరవేసి ఆద్య ఉంటున్న ఫ్లాట్ ముందు కారు ఆపి లిఫ్ట్ ఎక్కి వెళ్ళాలని కూడా తెలియనంతగా స్టెప్స్ ఎక్కి ఆద్య రూమ్ డోర్ లాక్ చేశాడు టెన్షన్‌గా. రోజా వచ్చి డోర్ తీయగానే రోజాని కూడా చూడకుండా డోర్ తీసుకుని మరీ ఆద్య ఉన్న రూమ్‌కి వెళ్ళాడు రాహుల్. రోజాకి కొంచెం రాహుల్ బిహేవియర్ తేడాగా అనిపించినా పట్టించుకోకుండా ఆద్య దగ్గరికి వెళ్ళింది రోజా.
రాహుల్ కంగారుగా ఆద్య ఉన్న రూమ్‌కి వెళ్ళి ఆద్య నుదుటి మీద చేతిని పెట్టి చూశాడు. బాగా వేడిగా ఉండటంతో ఆ రూమ్‌లో ఉన్న ఫస్ట్ ఎయిడ్ కిట్ నుండి ఇంజెక్షన్ తీసి ఇచ్చి ఎవరికో ఫోన్ చేశాడు. కాసేపు మాట్లాడి వచ్చిన తర్వాత సెలైన్ ఎక్కించి రాహులే స్వయంగా ఆద్యకి జ్యూస్ పట్టించి మళ్ళీ జాగ్రత్తగా పడుకోబెట్టాడు రాహుల్. ఆద్యకైతే అస్సలు మెలకువ లేదు. రోజా రాహుల్‌కి హెల్ప్ చేస్తూ ఆద్యాని చూసుకుంటూ ఉంది. అలా ఆఫ్టర్‌నూన్ వరకు ఆద్యాని చూస్తూ మాటి మాటికి ఫీవర్ చెక్ చేస్తూ, ఆద్య బెడ్ పక్కనే చైర్‌లో కూర్చొని అలానే పడుకున్నాడు రాహుల్. రోజా చూసుకుంటానన్నా కూడా వినకుండా అలానే చూస్తూ ఉన్నాడు. మంచినీళ్ళు కూడా తాగకుండా అలానే ఉన్నాడు రాహుల్. రోజా హాస్పిటల్ నుంచి ఫోన్ రావడంతో ఆఫ్టర్‌నూన్ వెళ్ళిపోయింది హాస్పిటల్‌కి. ఆద్య ఒళ్ళు వేడిగా ఉండడంతో తడిబట్ట నుదుటి మీద ఉంచాడు. మాటి మాటికి జ్యూస్ కూడా తాపిస్తూ నిద్రకి కరువయ్యాడు రాహుల్. అలా ఈవినింగ్ వరకు అలానే ఉన్నాడు. రోజాకి ఇంపార్టెంట్ కేసు రావడంతో ఆద్య వర్క్ కూడా తనే చూస్తుంది. అలానే హాస్పిటల్లో ఉండిపోయింది. నైట్ ఇంటికి రాలేనని కూడా చెప్పింది. రాహుల్ చూసుకుంటానని చెప్పడంతో తన వర్క్ మీద తను దృష్టి పెట్టింది రోజా. అలా నైట్ 7కి ఆద్యకి మెలకువ వచ్చింది. చిన్నగా కళ్ళు తెరిచి చూస్తుంది. తనకు అర్జున్‌తో జరిగిన విషయం మొత్తం గుర్తుకు వచ్చి కళ్ళల్లో నుంచి కన్నీళ్లు వస్తున్నాయి. అలా చిన్నగా మొదలైన తన బాధ గుండెల్ని పిండేస్తూ ఉంటే తట్టుకోలేక అలానే కంట్లో కన్నీళ్లు కారుస్తుంది. అలా చిన్నగా వెక్కుతూ ఉంటే తన బాడీ కొంచెం కొంచెం కదులుతుంది. పక్కనే ఉన్న రాహుల్ మంచి నిద్రలో ఉండగా ఆద్య నుంచి కదలిక రావడంతో కళ్ళు తెరిచి చూస్తాడు. ఆద్య ఎటో చూస్తూ ఏడుస్తూ ఉంటే రాహుల్‌కి ఏం అర్థం కావటం లేదు. టెన్షన్‌గా ఆద్యని చూస్తూ ఏమైంది ఆద్య అని తనని తట్టి లేపుతున్నాడు కానీ ఆద్య అలానే ఏడుస్తుంది. రాహుల్ ఒక్కసారిగా ఆద్య అని గట్టిగా అరుస్తాడు కావాలని. ఆ అరుపుకి ఆద్య ఒక్కసారిగా జర్చుకుని రాహుల్ వైపు చూస్తుంది. రాహుల్‌కి ఏమీ అర్థం కాదు. తను ఎందుకు ఇలా బాధపడుతుందో అని టెన్షన్‌గా ఆద్యని సరిగ్గా కూర్చోబెట్టి తన పక్కనే కూర్చున్నాడు రాహుల్. ఆద్య భుజం చుట్టూ చేతిని వేసి తన భుజం నిమురుతూ ఏమైంది ఆద్య? ఎందుకు బాధపడుతున్నావు? ఏమైనా ప్రాబ్లమా? అని డౌట్‌గా అడుగుతాడు రాహుల్ ఆద్యని. అయినా ఆద్య నుంచి నో రిప్లై. తనకి చెప్పడం ఇష్టం లేదేమోనని ఆద్యని చెంపకి, మెడకి ఈ చేతి గుర్తులేంటి? నీ పెదవులు కూడా కందిపోయాయి. ఏమైంది ఆద్య? చెప్పు అని డౌట్‌గా అడుగుతాడు రాహుల్. అయినా కూడా ఆద్య సైలెంట్‌గా ఉండడంతో తర్వాత అడిగి తెలుసుకుందామని, ముందు తన హెల్త్ సెట్ అవ్వాలని జ్యూస్ అందిస్తాడు ఆద్యకి. ఆద్య సైలెంట్‌గా జ్యూస్ తాగి నిద్ర వస్తుంది సార్. మీరింటికి వెళ్ళండి. బాగా అలసిపోయారు అనుకుంటా అని చిన్నగా అంది ఆద్య. ఏం కాదులే కానీ నీకు ఫుడ్ ఆర్డర్ పెట్టాను. వచ్చింది తిను. ఆ తర్వాత వెళ్తాను అని అన్నాడు రాహుల్. ఆద్య తినకుండా ఆ ప్లేట్‌ని రాహుల్ ముందు పెట్టి సార్ ముందు మీరు తినండి. మీరు తిన్నాక నేను తింటాను అని అంటుంది ఆద్య. నేను తిన్నాను. నువ్వు తిను అంటుంటే సార్ మీరు మార్నింగ్ నుంచి ఏమీ తినలేదు. మీ ఫేస్ చూస్తేనే అర్థమవుతుంది. మీరు తినండి. తర్వాత నేను తింటాను అని అంటుంది. ఆద్య తన గురించి అంతలా కేర్ తీసుకోవటం రాహుల్‌కి నచ్చింది. సైలెంట్‌గా ఫుడ్ తినేసి ఆద్య కూడా ఫుడ్ ప్లేట్ ఇచ్చాడు. ఆద్య తినకుండా జస్ట్ జ్యూస్ తాగి టాబ్లెట్లిస్తే వేసుకుని రాహుల్ భుజంపై అలానే నిద్రలోకి జారుకుంది. ఆద్య అలా పడుకోగానే రాహుల్‌కి పెదవులపై చిన్నగా చిరునవ్వు. అంత దగ్గరగా అసలు ఆద్యను ఎప్పుడు చూడని రాహుల్ అసలు ఆద్య తనతో మాట్లాడడమే తక్కువ. అలాంటిది ఇప్పుడు తన భుజంపై నిద్రపోవడంతో గాల్లో తేలిపోతున్నాడు రాహుల్. ఆద్యకి ఏమాత్రం డిస్టర్బ్ కాకుండా కొంచెం బాడీ బెండ్ అయ్యి ఆద్యని తన భుజం మీద అలానే పడుకోబెట్టి నిండుగా బ్లాంకెట్ కప్పాడు. అలా ఆద్యని చూస్తూ అలానే వెనక్కి వాలి నిన్నటి నుంచి అలసట వల్ల రాహుల్‌కి కూడా నిద్ర లేదు. ఇక గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాడు. అదే రోజు మార్నింగ్ అర్జున్ ఆఫీస్ రూమ్‌లో నిద్రపోవటం వలన మార్నింగ్ 10 అవుతున్నా నిద్ర లేవలేదు. ఫోన్ అదే పనిగా మోగుతూ ఉంటే చికాకుగా ఫోన్ లిఫ్ట్ చేశాడు అర్జున్. చికాకులోనే హలో అన్నాడు అదే నిద్రమత్తులో. హలో అర్జున్ ఎక్కడున్నావురా? నైట్ మొత్తం ఇంటికి రాకుండా అని కంగారుగా అడుగుతారు సీత గారు. ఆ మామ్ ఆఫీస్ వర్క్ వలన ఆఫీస్‌కి వచ్చాను మామ్. ఏమైనా అర్జెంటా? అని మత్తుతోనే అడుగుతాడు అర్జున్. అవునురా ఈరోజు ఇంట్లో వ్రతం చేపిస్తున్నాం కదా! ఇంట్లో నువ్వు లేకుంటే ఎలా చెప్పు?
తొందరగా ఇంటికి రా అని కొంచెం చెప్తారు సీతగారు. నో మామ్, నేను రాను, మీరు కానివ్వండి అని చిరాగ్గా అంటాడు అర్జున్. ఓకే మరి నేను కూడా ఆఫీస్‌కి వస్తాను అని అంటారు ఆవిడ. ఆఫీస్‌కి ఎందుకు మామ్ అని అంటాడు అర్జున్. మరి నువ్వు లేకుండా ఇంట్లో పూజ చేయటం నాకిష్టం లేదు. ఇంట్లో పూజ జరగాలి అంటే నువ్వు రావాలి. జరగకూడదు అంటే అక్కడే ఉండు, మేమే వస్తాం అని అంటారు ఆవిడ. ఓకే మామ్, నేనే వస్తాను అని కోపంగా చెప్పి కాల్ కట్ చేశాడు అర్జున్. అలా అర్జున్ ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళాక ఫ్రెష్ అప్ అయి కిందకి వచ్చి పూజలో 2 నిమిషాలు కూర్చుని మళ్ళీ రూమ్‌కి వెళ్ళిపోయాడు. రూమ్‌కి వెళ్ళగానే మళ్ళీ ఆద్య గుర్తుకు వచ్చి ఆ రూమ్‌లో ఉన్న జ్ఞాపకాలు ఆద్యని గుర్తుకు చేస్తూ ఉంటే ఒక్కసారిగా ఫుల్‌గా మళ్ళీ తాగి మళ్ళీ బెడ్ మీద పడిపోయాడు. హర్ష ఇక హర్ష సార్ ఏమో పెళ్లిలో ఆద్యని చూసినప్పటి నుంచి కూడా ఆద్యని తలుచుకుంటూనే ఉన్నాడు. ఎలాగైనా తన గురించి ఎంక్వైరీ చెయ్యాలి అని. తనకి తెలియకుండా తీసిన ఫోటోని చూస్తూ ఆ ఫోటోని సెక్యూరిటీకి పంపించి డీటెయిల్స్ వెతకమని చెప్పాడు. మరి ఇటు హర్ష, అటు అర్జున్, అటు రాహుల్ ఏం జరుగుతుందో చూడాలి.